బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాంకర్ అనసూయకు బిగ్ షాక్ తగిలింది. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలు ఉన్నట్టు కానీ కాదు. ఇంత గుడ్డలు వేసుకునే నువ్వు కూడా మాట్లాడుతున్నావు లాస్ట్ కి. మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్ అంటే దాడులు చేసే వాళ్ళంట. మిస్టర్ సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. సునా మిస్టర్ సుభాష్. అసాల్టర్స్ నీకుంది నా కొడక. నిన్ను ఈడ్చుకొచ్చి నీ ఐడి నుంచి ట్విట్టర్ వీడియో ఎట్టుతున్నా కొడక. ఎవడ్రా ఇంత గుద్దబల్ పెంటడికి ఏసేనాయని ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి? ఎవడు చెప్పాడు మాకు పేమెంట్స్ వచ్చాయి దీనికి పేమెంట్ లేదు? ఎవడ్రా మీరు? గుడ్డిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకులు ఎత్తుకెళ్ళాయా మీ కళ్ళని? ఏం జరిగిందంటే ఆపవేని నంగనాచ నాటకాలు. బోరబండ పోలీస్ స్టేషన్ లో అనసూయపై కంప్లైంట్ రిజిస్టర్ అయింది. జీవితంలో నువ్వింకా మారవా? మారను. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు బీజేపీ నాయకులు. ఆ టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాడు. లైఫ్ లో మళ్ళీ బయటికి రావద్దు. వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగుబట్టి లేక ఊరుతున్నమైందే. అనసూయ కమెంట్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఆ కంప్లైంట్ లో. ఒరేయ్ చదువురాని దద్దమ్మ సన్నాసి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మదం. నాకు వచ్చిన నీ మంత్రాల్లో వీళ్ళకి పావు వంతు కూడా రాదు. కింద యూ హ్యావ్ టు రీడ్ ద కమెంట్స్ అండర్ దాట్. వెళ్ళి చూడండి, యూ విల్ అండర్స్టాండ్. బలుపా అహంకారమా? ఏం కళ్ళు నెత్తుకొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. నా అంత మంత్రాలు వచ్చా వీళ్ళకి అని అడుగుతున్నావు. ఏం మంత్రాలు? ఏ గురువు ఇచ్చాడు నీకు? ఇలా పబ్లిక్ గా చెప్తారా నాకు మంత్రం వచ్చు అది వచ్చు ఇది వచ్చు అని? గురుద్రోహం కింద లెక్క. ఇది చెప్పలేదా నీ గురువు? ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి సోత్తాను గల కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాసు. ఏ మంత్ర సాధనలో చెప్పారు నీకు? తొడలు పెక్కలు జబ్బలు కనిపించేలాగా కూర్చో, గుడ్ మార్నింగ్ చెప్పు, అందరినీ తిట్టు అని ఏ మంత్ర సాధనలో చెప్పారు? మీరు ఇంత టార్చర్ పెట్టడం ఇంకేంటి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అసాల్టర్సా? ఇందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నిన్న జబ్బలు తీసుకుని బనీని చెప్తున్నావా? సిగ్గుందా? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. అనసూయ ఆదిలాబాద్ వస్తుంది షాపింగ్ మాల్ ఓపెనింగ్ కానీ కమ్ బ్యాక్ అనసూయ అని ఒక పోస్ట్ పెట్టిరా. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. పాయల్ శంకర్ అన్న ఆమెకి మొత్తానికి మన ఆదిలాబాద్ రాని ఇవ్వలేదు. చూడు. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? సో నేనేమన్నానంటే జయ శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్ లో ఉంటా. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. దేవుడి డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జయ శ్రీరామ్ అని పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో చూసావా మాట మార్చేశాడు. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలు ఉన్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అనండి. స్టేజ్ వచ్చిన తర్వాత బాగా డబ్బు సంపాదించిన తర్వాత మనం ఏం చెప్పినా ఏం మాట్లాడినా నడుస్తది అని చెప్పి ఒళ్ళు కావరం పట్టుకొని మాట్లాడే మాటలే ఇవి. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా. నువ్వు అవమానించకు, నువ్వు గౌరవించకు, కానీ అవతల వాళ్ళకి మర్యాద ఇచ్చడం నేర్చుకో. అంటే ఇదిగో ఏమే నువ్వు
ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఈ రోజు నీ అకౌంట్ లో కోట్ల కొద్ది అమౌంట్లు, చేతిలో వందల అవకాశాలు ఉండేసరికి ఇది ఒళ్ళు తిమ్మిరెక్కి మాట్లాడుతున్న మాటలని నేనంట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. జై శ్రీరామ్ అని ఎందుకంటామంటే మాకు ఒక ధైర్యం, మా దేవుడిని మేము తలుచుకుంటాం జై శ్రీరామ్ అని చెప్పేసి. ఏమీ తెలియని ఎదవా, ఎవరో ఎదవా, సారీ అండి, ఎదవన్నారు ఎదవా. ఈ చట్టాలు ఇవన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయో దేవో తెలియదు, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించాడండి, అస్సలు క్షమించాడు. ఆ దేవుడు ఉన్నాడు, మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా. నీ మీద వీడియో చేసిన తమ్ముడిని ఎక్కిరిస్తూ మళ్ళీ చంపలేసుకుంటున్నావు. నువ్వే అసల్ట్ చేస్తావు, నువ్వే వాళ్ళని ఎక్కిరిస్తున్నావు, నువ్వే అవమానిస్తున్నావు, మళ్ళీ నువ్వే ఏం ఎరగనట్టు సజ్జనార్ గారిని వాళ్ళందరినీ ట్యాగ్ చేస్తున్నావు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నువ్వు పిచ్చదాని వదిలేస్తారు లాస్ట్కి అందరూ. నీకేది జాబ్ లేదు ప్రస్తుతానికి, యాంకరింగ్ లేదు, అటు యాక్టింగ్ లేదు, బొక్క లేదు, ఎక్కడో చేసుకుంటున్నావు బూత్ సినిమాలు. అది కాదు కానీ బూత్ క్యారెక్టర్లు ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇంత గుడ్డలు వేసుకునే నువ్వు కూడా మాట్లాడుతున్నావు లాస్ట్కి. చిని బాబోయ్, దీని గురించి కూడా ఒక వీడియో చేయాల్సి వస్తుందని మన బతుకులకి రాసి పెట్టి ఉండటం చాలా విచిత్రంగా ఉంది నాకైతే. నేనేం చేసినా అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా నీకున్న ప్రాబ్లం ఏంటి కరెక్ట్ గా చెప్పాలి కదా. ఏ హిందువు ఏమన్నాడు, వెళ్ళి వాడి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. హిందువుల్లో కూడా ఎవడో కూడా తప్పు చేసిండొచ్చు, అందుకని అమాయకులైన హిందువుల్ని మొత్తాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనసూయ? నేనంతే, నేను పెద్ద సైకో గానని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. మీరు ఎలా పడితే అలా హిందూస్ ని మాట్లాడొచ్చు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయచ్చు. అదే విధంగా రివర్స్ లో హిందూస్ క్వశ్చన్ చేస్తే మాత్రం మా మీద అటాక్ చేస్తున్నారని చెప్పి సింపతి క్రియేట్ చేస్తారు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి, అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఇంతకు మీ వెనకాల ఎవరున్నారో వాళ్ళ పేర్లు క్లియర్ గా చెప్పండి. ఇలాంటి ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పండి. చెప్తున్నాడు కదరా, చెప్పలేనురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతారా, చెప్పకపోతే నిజంగానే చస్తావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.